హలో అండి, నేను మన అడగర్ల ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఏంటంటే యోగా డే గురించి మాట్లాడుకుందాం. రేపు యోగా డే కదండి, అందరికీ అడ్వాన్స్గా యోగా డే శుభాకాంక్షలు అన్నమాట. అయితే ఈ యోగా గురించి కొన్ని విషయాలు చెప్పుకుందామండి. జూన్ 21ని యోగా డేగా నిర్ణయించారు కదండి. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కదా. అయితే ఈ యోగా అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. యోగం అంటే యోగ్యతను కలిగించేది. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా తమ పనులను తాము సవ్యంగా చేయగలుగుతారు. యోగా శాస్త్రాన్ని పతంజలి మహర్షి సూత్రాలుగా చెప్పారు. యోగా 2 రకాలంటండి, హఠయోగం, రాజయోగం అని. శారీరక వ్యాయామాలతో దేహాన్ని ఆరోగ్యంగా ఉంచేది హఠయోగం. శరీరంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించేది రాజయోగం. యోగా మైండ్ని, బాడీని కనెక్ట్ చేస్తుంది. ఇది మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ని కంట్రోల్ చేస్తూ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండేటట్లు చేస్తుంది. ఇంకా బ్రీతింగ్ ఎఫిషియన్సీ పెంచుతుంది, స్ట్రెస్ను తగ్గిస్తుంది. ఆసనాలు మరియు ప్రాణాయామం వంటివి శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి. నిద్రలేమిని సరిచేస్తాయి. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కొన్ని నొప్పులను కూడా తగ్గిస్తుంది. రోజును యోగాతో మొదలు పెడితే చాలా మంచిది. బీపీని తగ్గిస్తుంది, అలసట పోగొడుతుంది. ఇదండి యోగా అందరి జీవితాల్లో ఒక భాగం కావాలని చెప్తున్నారనమాట. అంటే రోజు ఒక అరగంట వాక్ చేసినా, కొన్ని నిమిషాలైనా ఇలాగా బాడీ స్ట్రెచ్ అయ్యేట్టుగా కొన్ని ఎక్సర్సైజులు ఎవరికి ఎలా వీలైతే అలా. మనకి యూట్యూబ్లో కూడా చాలా రకాలుగా చెప్తున్నారు కదండి. అవి చూసి కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇంకా కొన్ని ఉంటాయి కదా, సూర్య నమస్కారాలు లాంటివి మాత్రం గురుముఖంగా నేర్చుకుంటేనే మంచిదని అంటారండి. మిగిలినవి చిన్నవి బాడీ స్ట్రెచ్ అయ్యే ఎక్సర్సైజులు ఇలాంటివన్నీ మనం మన యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసి నేర్చుకోవచ్చు. సూర్య నమస్కారాలు లాంటివి మాత్రం గురుముఖంగా నేర్చుకుంటే మనకి ఎక్కడ ఇట్లా కాళ్ళు, మోకాళ్ళు, యాంకిల్ లాంటివి పట్టేయకుండా ఉంటాయన్నమాట. అది చెప్తున్నారండి. యోగాని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోమని చెప్తున్నారు. ఈ కొంతమందికి మోకాళ్ళ నొప్పులని, లేకపోతే మడమల నొప్పులు, పాదాల నొప్పులు అలా వస్తున్నాయి కదండి. అవి నాకు కూడా పాదాల నొప్పులు అవి వస్తే నేను యూట్యూబ్లో వీడియోస్ చూసే నేను రోజు చేస్తాను ఎక్సర్సైజులు. నాకు పాదాలు వేళ్ళల్లో వచ్చే తెమ్మిర్లు, పాదాల నొప్పులు చాలా వరకు తగ్గినాయండి. రోజు చేస్తుంటే బాగుంది. కాబట్టి అందరూ యోగాని మన రోజులో కొద్ది టైం కేటాయించి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కూడా. సరేనండి, ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరూ రేపు టీవీలో కూడా చెప్తారు కదండి, అంత చూపిస్తారు. ఈసారి విశాఖపట్నంలో చేస్తున్నారంట కదా, ఆర్కే బీచ్లో పెడుతున్నారంట. మన మోదీ గారు, మిగిలిన మినిస్టర్స్, డిప్యూటీ మినిస్టర్ వీళ్ళంతా కూడా ముందు రోజు ఫ్రైడే ఈవినింగ్కే చేరిపోతారంటండి. మనం కూడా చూద్దాం, టీవీలో చూద్దాము, చేద్దాం. ఓకే అండి, ఉంటాను మరి. మన ఛానల్ని, అది అడగర్ల ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.